ఎటు బిడ్డలను ఆశ్రయించిన పౌరము నీ స్వరము మధురము, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటలు మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. చాలు, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. ప్రభు అంటున్నాడు మన ద్రాక్ష తోటలు అని పిలుస్తున్నాడు ఆయన. అంటే సంఘము, ఈ స్వాస్థ్యము, దీని అంతటినీ ప్రభు ఏమన్నాడు అంటే మన అనేటువంటి ఆ అధికారము, దాని మీద మనకున్నటువంటి బాధ్యత, ఆ ద్రాక్ష తోట మీద మనకున్నటువంటి హక్కుని ప్రభు చాలా స్పష్టంగా ఇందులో మాట్లాడుతున్నాడు. మన ద్రాక్ష తోటలు పూత పట్టినవి అంటున్నాడు ఆయన. కనుక ఇందులో చాలా ముఖ్యంగా మనం నేర్చుకుంటుంది ఏంటంటే ప్రభు యొక్క స్వరాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. కనుక ప్రభు యొక్క స్వరమును గురించి, మరి షారోను పొలములో పూసినటువంటి ఈ పుష్పము, ఈ వల్లి పద్మము ఏదైతే ఉన్నదో, ఆ ప్రియురాలుగా ఉన్నటువంటి సంఘము ఆ ప్రియుణ్ణి చూడాలి అని, ఆ ప్రియుని యొక్క స్వరం వినాలి అని యెరూషలేము యొక్క కుమార్తెలతో ఆమె ఒక ప్రమాణము చేయించుకొంచు ఆమె బ్రతిమాలుతున్నటువంటి విధానం అంతా 7వ వచనంలో మనం చూస్తాం అన్నమాట. కనుక అలా 7వ వచనంలో చేసుకున్నటువంటి ప్రమాణమును బట్టి ఆమె ఎలాగైనా ప్రభు స్వరాన్ని వినాలి, ఎలాగైనా సరే, ఏ రీతిగా అయినా సరే ప్రభు స్వరాన్ని నేను వినగలగాలి అనేటువంటి దాంతో ఒక కఠినమైనటువంటి దీక్ష, లేకపోతే ఒక ఉపవాసము, లేదంటే ఒక ప్రార్థనా జీవితాన్ని ఆమె ఏర్పరచుకుని ఆమె ఒక ప్రమాణపూర్వకమైనటువంటి నిబంధనలో, స్థలములో ఆమె ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే వారితో చేసుకున్నటువంటి నిబంధన తర్వాత ఆమె చెప్తున్నటువంటి మాట ఏంటంటే 8వ వచనంలో, ఆలకించుడి, నా ప్రియుని స్వరము నాకు వినబడుచు ఉంది. ఎవరి స్వరం వినబడుతుందంట? నా ప్రియుని యొక్క స్వరం వినబడుతున్నదంట. ఆ ప్రియుని యొక్క స్వరాన్ని వింటున్నటువంటి ఈ అంటుంది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు అంటున్నాడు. ఏంటంట? ప్రియుడు ఏం చేస్తున్నాడంట? వచ్చుచున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు ఆయన? ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎలా వస్తున్నాడు అని అంటే, గంతులు వేయచ్చు, కొండల మీద ఎగసి దాటుచు, మెట్టల మీద అతడు వచ్చుచూ ఉన్నాడు. ఎలా వస్తున్నాడంట అంటే, ఈ ఉన్నటువంటి స్థలమునకు ఇంకా అతడు కనీసం కనుచూపు మేరలో కూడా లేడు. కనీసం కంటికి కనిపించేంత దూరంలో కూడా కాదు, అసలు కంటికి కనిపించినంత దూరంలో ఆయన ఉన్నా సరే, ఆయన్ని ఈ వల్లీ పద్మమైనటువంటి ఈ ప్రియురాలుగా ఉన్నటువంటి సంఘము, ఇదిగో ప్రియుడు వస్తున్నాడు, నా ప్రియుడు వస్తున్నాడు, నా ప్రాణ ప్రియుడు వస్తున్నాడు అని చాలా స్పష్టంగా మిగిలినటువంటి యెరూషలేము కుమార్తెలందరికీ చెప్పగలిగారు. వాళ్ళందరూ అంటున్నారు, ఏది మాకు కనిపించట్లేదు, వీడెక్కడ మాకు కనిపించట్లేదు, నీకు ఎలా కనిపించాడు, నీకు ఎలా తెలిసింది అని అంటే, నా ప్రభు యొక్క, నా ప్రియుని యొక్క స్వరము నేను ఎరుగుదును. హల్లెలూయా. అదే కదా యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో మనం నేర్చుకున్నదేంటి? నా గొర్రెలు ఏమెరుగుతాయంట? ఆయన స్వరం ఎరుగుతాయంట. ఈమె ఆయన్ని చూసి గుర్తుపట్టడం కాదు, ఆయన మాటను చూసి గుర్తుపట్టడం కాదు, అసలు ఏమి ఆయన మాట కాదు, ఆయన యొక్క దర్శనము కాదు, ఆయన ముఖం కాదు, ఆయన స్వరం ఎక్కడో వినబడుతూ ఉంటే ఆ స్వరాన్ని గుర్తుపట్టేసి అంటుంది, ఆలకించండి, నా ప్రియుని యొక్క స్వరము నాకు వినబడుచు ఉన్నది. ఎంతోమంది మాట్లాడుతున్నారు, ఎంతోమంది మాట్లాడుకుంటున్నారు, కానీ అందులో ఆయన స్వరం మాత్రమే ఈమె వింటుంది. ఒక 100 మంది లేదంటే ఒక 1000 మంది ఒకేసారి పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత వారు అల్లరి చేసుకుంటా బ్యాగులు తెరిచిన బయటకు వచ్చేస్తామంటారు. వాడు మనం ఎప్పుడైతే ఆ 1000 మందిలో వాళ్ళందరినీ గుర్తించడం మనకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఆ 1000 మందిలో నుంచి కూడా మన కుమారుడు లేదా మన కుమార్తె మనం పిలిచినటువంటి పిలుపు, లేదంటే వాడు అరిచినటువంటి అరుపులు, మనం దూరంగా ఉండి ఏం చేస్తామంటే వాడు వచ్చేస్తున్నాడు అని మన స్వరాన్ని మనం గుర్తుపెట్టేస్తాము. అలాగే మనం చూడలేకపోయినా 1000 మందిలో కలిసిపోయినప్పటికీ కూడా మన ప్రియుని యొక్క స్వరాన్ని మనం గుర్తుపట్టగలగాలి. మన ప్రియుని యొక్క స్వరమును బట్టే మనము వెంబడించగలగాలి. కనుక ఈమె ఏమంటుంది అంటే, నా ప్రియుని యొక్క స్వరం నాకు వినబడుతున్నది. ఆయన ఎలా వస్తున్నాడు అని అంటే,
గంతులు వేస్తూ కొండల మీద ఎగసిదాడుచు మెట్టల మీద వచ్చుచున్నాడు. నా ప్రియుడు ఇర్రి వలె వచ్చుచున్నాడు, అంటే లేడి వలె వచ్చుచున్నాడు, లేడి పిల్ల వలె వచ్చుచున్నాడు. అంటే ఒక లేడి పిల్ల ఎలాగైతే గంతులు వేస్తూ ఎగిరి 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 అంటే ఒక ఆనందం, ఒక సంతోషంతో వస్తారో, అలాగూ ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థించే వారి యొక్క గదిలోనికి ప్రభు ఆ రీతిగా లేడి వలె ఇర్రి వలె ఆయన ఎగసుచు ఆయన కొండల మీద మెట్టల మీద లేడి వస్తున్నంత ఆనందంగా సంతోషంగా మన ప్రార్థన గదుల్లోకి వస్తాడు ఆయన. ఆయన వస్తాడు. ఆయన మన ప్రార్థనా గదుల్లోనికి ప్రభు వస్తాడు. ఆయన స్వరం మనం వింటాం. ఆయన రావడం మనకు అర్థమవుతూ ఉంటుంది. మన ప్రార్థనా గదిలో పట్టు విడవకుండా చేస్తున్నటువంటి ఆ ప్రార్థనలో ప్రభు రావడం మనకు తెలుస్తుంది. ఆయన స్వరమును మనం గుర్తించగలుగుతాం. ఆయన స్వరం విన్న తర్వాత మన జీవితాల్లో ఇంక ఎలాంటి చింత కానీ, ఎలాంటి భయం కానీ, ఎలాంటి బాధ కానీ, ఎలాంటి బెదురు కానీ మన జీవితాల్లో ఇంకా ఉండదు అనమాట. హల్లెలూయా. కనుక ప్రభు స్వరం వినగలిగినటువంటి కృప మనకు కావాలి. ఆమె అంటుంది, ఇదిగో అతడు మన గోడకి ఎక్కడున్నాడంట, వెలుపల అవతల ఉన్నాడంట. ఆయన కిటికీ గుండా చూస్తున్నాడంట. కిటికీ గుండా ఆయన మనల్ని చూస్తున్నాడంట. ఇది ఆయన వచ్చిన తర్వాత అంటాడు, ఆ కిటికీ గుండా చూస్తా అంటాడు. 10వ వచనంలో చూద్దాం ఏమన్నాడు, ఇప్పుడు నా ప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నా ప్రియుడు ఏం చేస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. నా ప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, గోడకి అవతల ఉండి కిటికీలో నుంచి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడే పరిస్థితి ఎవరికుంటుంది చెప్పండి? గోడకి అవతల ఉండి గోడకి అవతల ఉండేటువంటి వ్యక్తితో మాట్లాడేటువంటి సందర్భాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? జైల్లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి? జైల్లో ఉంటాయి. బంధకాల్లో ఉండి, జైల్లో ఉండి, సంఖ్యలో వచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు వారిని మాట్లాడాలని భార్య కానీ పిల్లలు కానీ ఎవరైనా వెళ్తే వారికి పర్మిషన్ ఇచ్చి, ఈ గోడ యువతల నుంచే చిన్న ద్వారం ఉంటుందని తీస్తాను, దాంట్లో నుంచి మాట్లాడాలి. కొంతమందికి 5 అయితే మొహం కూడా కనబడేవాడు. మామూలుగా మాట్లాడేసి వచ్చేయడం ఏదైనా చెప్పాలనుకుంటే అలాంటిది ఉంటుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నది? ఎందుకు ఇంకా ఆ పరిస్థితుల్లో నుంచే ప్రభు మాట్లాడవలసినటువంటి పరిస్థితి వచ్చింది? ప్రభు పూర్తిగా మన గదిలోనికి రావాలి. ఆయన హల్లెలూయా. ఏం చేయాలి? ఆయన పూర్తిగా మన గదిలోనికి రావాలి, పూర్తిగా మన జీవితంలోనికి రావాలి, పూర్తిగా మన యొక్క ఇష్టంలోనికి రావాలి, పూర్తిగా మన అధికారంలోనికి ఆయన రాగలగాలి, పూర్తిగా సంపూర్ణంగా మన కుటుంబంలోనికి ఆయన రాగలగాలి. సంపూర్ణంగా ప్రభు ఎప్పుడైతే వస్తాడో, ప్రభు ఎప్పుడైతే మన జీవితాల్లో ఆయన సంపూర్ణత మన పట్ల ఉంటుందో, చిత్తంలో కానీ, ఇష్టంలో కానీ, మాటలో కానీ, స్వభావంలో కానీ, ఆలోచనలో కానీ, అన్నింటిలో సంపూర్ణతంగా ప్రభువుని మనం తలుపులు తెరిచి ప్రభు లోపలికి ఆహ్వానిస్తాము. అప్పుడు మన యొక్క జీవితాలు ఎలా మార్చబడతాయి అంటే, నా ప్రియురాల సుందరవతి లెమ్ము, చలికాలం గడిచిపోయింది, వర్షాకాలం తీరిపోయింది, ఇంకా వర్షం రాదు, దేశమంతటా పువ్వులు పూసాయంట. ఏంటమ్మా? దేశమంతటా ఏం పూసాయంటమ్మా? దేశమంతా పువ్వులు పూసాయి. రా, నువ్వు ఇంకా గదిలో ఉండవలసినటువంటి దానివి కాదు, నువ్వు గదిలో ఉండవలసిన దానివి కాదు. నీవు దేశం అంతా పువ్వులు పూసాయి, ద్రాక్ష తోట అంతా పూత పట్టింది కనుక పిట్టలు కోలాహలం చేసేటువంటి కాలం వచ్చింది కనుక పావురు యొక్క స్వరం మన దేశంలో వినపడుతుంది. నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖం మనోహరము, నీ స్వరం నాకు వినబడని మాట్లాడే. ఎవరి స్వరం వినాలనుకుంటున్నాడంటే? పావురం యొక్క స్వరం. మరి ఎలా వినబడుతుంది స్వరం? కోకిల చూడండి, కోకిల ఏ కాలంలో అది పోస్తుంది చెప్పండి? పూత పట్టే కాలంలో. మామిడి చెట్లు, మిగిలిన చెట్లు పూత పట్టి చిగురు పట్టి ఆ పూత ఉన్నటువంటి కాలంలో ఏం చేస్తాయనంటే, ఆ పూత తిన్నటువంటి ఆ యొక్క కోకిలలు ఏం చేస్తాయనంటే, వాటి స్వరం అనేటువంటిది ఆ కాలంలో వినబడుతూ ఉంటుంది. హల్లెలూయా. అందువల్ల ప్రభు ఏమంటున్నాడు? ద్రాక్ష తోటలు ఏమైనాయి అంట? పూత పట్టాయి. ద్రాక్ష తోటలు ఏమయ్యాయి? పూత పట్టాయి. రా, నీ స్వరం నాకు వినబడతలేదు. ఈ ద్రాక్ష తోటల యొక్క పూత ఏం చేస్తుంది అంటే, నీ స్వరమును నాకు వినబడేటట్టుగా చేస్తుంది.
హల్లెలూయా. ద్రాక్ష తోట యొక్క పూత ఏం చేస్తుంది? మామిడి చెట్ల యొక్క పూత కోకిల స్వరాన్ని మనకు వినబడేటట్టుగా చేస్తున్నట్టుగానే ద్రాక్ష తోటల యొక్క పూతంట, ద్రాక్ష తోటలో ఉన్నటువంటి ఎవరి యొక్క స్వరము? ప్రియురాలి యొక్క స్వరము, వల్లి పద్మ యొక్క స్వరము, ఆ షూలామితి సంఘం యొక్క స్వరముని తన ప్రియునికి వినబడేటట్టుగా ఆ ద్రాక్ష తోట యొక్క పూత చేస్తుందంట. కనుక ఆ స్వరాన్ని వినగలగాలి, ఆ స్వరాన్ని వినగలగాలి. కోకిల ఏం చేస్తూ ఉంటుందమ్మా? స్వరం కదా, గాన కోకిల అని మనం ఏదైనా పాటలు పాడేటప్పుడు దాని గురించి స్వరం అంటాం. చెప్పండి, ఇంతకీ అలా పూసేటువంటి కోకిల మగదా ఆడదా? ఎందుకమ్మా చెప్పండి. గాన కోకిల అనే బిరుదులు ఎవరికి ఇస్తారు? పురుషులకి ఇస్తారా, స్త్రీలకి ఇస్తారా? స్త్రీలకి ఇస్తారు. కానీ కూసే కోకిల ఏంటో తెలిసే? మేలు. మగ కోకిలే కోస్తుంది, ఆడ కోకిలి కొయ్యదు. అర్థమవుతున్నాడు? కనుక ప్రభు అంటున్నాడు, కోకిల అయితే ఏంటది మగది కోస్తుంది, కానీ సంఘ కన్యక ప్రభువు యొక్క ప్రియురాలు ఆమె ద్రాక్ష తోట యొక్క పూత ద్వారా ఆమె ఏం చేస్తున్నదంటే తన స్వరముని వినపడేటట్టుగా చేస్తున్నది ఆమె. హల్లెలూయా. ఒకటి ప్రియుని యొక్క స్వరము, రెండవది స్వరము ప్రియురాలి యొక్క స్వరం. ఈ రెండు స్వరాలు మిగిలిన ఎవరికి వినిపించట్లేదు. ఎవరెవరికి వినిపిస్తుంది? ప్రియుని యొక్క స్వరమేమో ప్రియురాలికి వినపడుతున్నది, ప్రియురాలి స్వరమేమో వినాలని ఎవరికి ఆశగా ఉంది? ప్రియునికి ఆశగా ఉంది. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? నీ స్వరం నాకు వినపడాలని ఉంది, నీ స్వరం నాకు వినాలని ఉంది. మరి ఏం చేయాలి? రా, ద్రాక్ష తోటలో పూత పట్టే. నువ్వు ద్రాక్ష తోటలోనికి రా. ద్రాక్ష తోటలో, మన ద్రాక్ష తోట అంటున్నాడు. ఏమన్నాడు? మన ద్రాక్ష తోట. హల్లెలూయా. తోటలోనికి రా, తోటలోనికి రా, నీ స్వరాన్ని వినాలని నాకు ఉన్నారు. ఆదికాండం 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపోటును ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కుంటారంట వాళ్ళు. ప్రభు యొక్క స్వరాన్ని వింటే ఎవరైనా దాక్కుంటారా చెప్పండి? ప్రియుడి స్వరం వినబడితే ఏ ప్రియురాలైనా దాక్కుంటుందా చెప్పండి? ఏ తండ్రి అయినా డ్యూటీకి వెళ్ళి, లేదంటే ఏ తల్లి అయినా బయటికి వెళ్ళి ఇంటికి వస్తున్నప్పుడు బండి హార్న్ కొడితేనే హార్న్ సౌండ్కే పిల్లలు ఇంట్లో నుంచి పరిగెత్తుకుని బయటకు వస్తారు. మన కారు, ఆటో ఏదో ఒకటి, మన ఎన్ని ఆటోలు ఉన్నా మన ఆటో శబ్దం అనేటువంటిది మన ఇంటి వరకు గుర్తుంటుంది. మన ఆటో శబ్దం ఇంటికి వస్తే మిగతా వాళ్ళు ఎవరికి ఆ సౌండ్ గుర్తుపట్టరు. మన బైక్ ఇంటికి వస్తే, డాడీ బైక్ ఇంటికి వస్తే, తండ్రి యొక్క ఆ బైక్ ఇంటికి వస్తే మిగిలిన బైక్ సౌండ్లు వచ్చినప్పుడు కంటే డాడీ బైక్ వచ్చినప్పుడు యొక్క సౌండ్ ఏంటంటే వెంటనే గుర్తుపట్టగలుగుతాం. మనం కారు వస్తే సౌండ్ గుర్తుపట్టగలుగుతాం. అంటే పౌలు చెప్తాడు కొరింథీ సంఘములో, 1 కొరింథీ పత్రిక ఒక మాట చదివిన తర్వాత మనం ఆదికాండంలోకి వద్దాం. 14వ అధ్యాయము 7వ వచనం చదవండమ్మా. పిల్లన గ్రోవి గాని వీణ గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో చూస్తారా ఏం చేస్తుందంట? పిల్లన గ్రోవి గాని వీణ గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము కలుగు చేయని ఎడల అంటున్నాడు. అంటే నిర్జీవ వస్తువులు కూడా అర్థమవుతుందా? జీవం లేనటువంటి వస్తువులు కూడా, అంటే పిల్లన గ్రోవి జీవం కలిగిందా, జీవం లేనిదా? జీవం లేనిది. వేణ జీవం కలిగిందా, జీవం లేనిదా? జీవం లేనటువంటిది. కానీ జాగ్రత్తగానండి, నిర్జీవమైనటువంటి వస్తువులు కూడా మనము దాన్ని మీటుతూ ఉన్నప్పుడు దాని స్వరము కొన్ని వేల మందిని ఏం చేయగలుగుతున్నదంటే ఉజ్జీవింప చేయగలుగుతున్నది, ఉత్తేజింప చేయగలుగుతుంది, ఆకర్షింప చేయగలుగుతున్నది. అర్థమవుతుందమ్మా? ఆ సంగీతానికి కొన్ని వేల లక్షల రూపాయలు విలువ కలిగిన దానిగా మార్చగలుగుతున్నది. అది ఒట్టి నిర్జీవమైనటువంటిది. ఏంటది? ఒట్టి నిర్జీవమైనటువంటిది, ఎలాంటి జీవము లేనటువంటిది. అలాంటి నిర్జీవమైనటువంటి ఆ యొక్క వీణ, ఆ యొక్క ఉన్నటువంటి పిల్లల గ్రోవులే అవి స్వరమును వినిపింపచేస్తున్నప్పుడు మనం జీవం కలిగిన వారం కదా.
హల్లెలూయా. మనం ఏంటంటే మనం జీవం కలిగిన వారం కదా, మరి మన స్వరం మన ప్రియుని ఆకర్షించలేకపోతే ఎలాగా? హల్లెలూయా. నిర్జీవ వస్తువుల యొక్క స్వరమే వేల మంది ప్రజల్ని ఆకర్షింప చేయగలుగుతున్నప్పుడు, ఆ స్వరానికి ముగ్ధుల్ని చేయగలుగుతున్నప్పుడు, జీవం కలిగినటువంటి మన స్వరం ప్రభువుని ముగ్ధుని చేయలేదు, అది చేస్తుంది. కానీ ఆ స్వరం మనకు రావాలి. ఏం రావాలి? ఆ స్వరం మనకు రావాలి. ఆ స్వరం మనకు రావాలి అని అంటే ద్రాక్ష తోటల యొక్క పూతని, ఆ చిగురిని మనం ఏం చేయగలం తెలుసా? భుజిస్తున్నటువంటి వారమై ఉంటాం. క్రొత్త ద్రాక్ష రసం, క్రొత్త తైలము చేత మనము నింపుకోగలగాలి. క్రొత్త ద్రాక్షారసము త్రాగువారుగా ఉండాలి. క్రొత్త తైలము చేత అభిషేకించబడినటువంటి వారమై ఉండాలి. క్రొత్తదిగా పక్షిరాజు యవ్వనం మారుతున్నట్లుగా మన ఆత్మీయ పరిపక్వత జీవితం అది మారుతూ ఉండాలి. ఎప్పుడైతే అలా మారుతుందో మన స్వరం, ప్రభు అంటాడంట, నీ స్వరం వినబడినిమ్ము, నీ స్వరం నాకు వినాలనుంది అని ప్రభువే మాట్లాడతాడంట. అయితే స్థితి ఎలా ఉన్నది అని అంటే, యెహోవా వారి యొక్క తోటలో ఉన్నప్పుడు ప్రభు వచ్చి వారిని పిలుస్తున్నప్పుడు యెహోవా స్వరము విని వారు ఏం చేశారంటే వాళ్ళు దాటుతున్నారు. ఆదామా అని పిలిచినప్పుడు నీవెక్కడున్నావని అడిగినప్పుడు ఆదామా నా మాట తెలుసా? నీ స్వరము విన్నప్పుడు అంటాడు. ఏమన్నాడు అప్పుడు? నీ స్వరము విన్నప్పుడు నేను చెట్ల చాటున దాక్కుని ఉన్నాను. ఆయన స్వరం వింటే దాక్కునే పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ఆయన స్వరం వింటే బయటికి రాలేని అవమానకరమైన పరిస్థితుల్లో మనం ఉండకూడదు. ఆయన స్వరం వింటే రాలేనటువంటి పాపంలో మనం ఉండకూడదు. ఆయన స్వరమును వింటే మనం రాలేనటువంటి శాపంలో మనం ఉండకూడదు. ఆయన స్వరమును విన్నప్పుడు ఆయనతో పాటు కూడా ఆయన వలె లేడి వలె గంతులు వేయచ్చు, ఆయనతో పరుగులెత్తేటువంటి ఒక కృపని మనం పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనం చదివినటువంటి వాక్య భాగం ఏంటో చెప్పండి. నా ప్రియుని స్వరము ఏమంటుందా? నాకు వినబడుచున్నది. ప్రియుడు ఏమంటున్నాడు అంటే, నీ స్వరం కూడా నాకు వినాలనుంటే, నీ స్వరం నాకు వినబడాలంటే ద్రాక్ష తోటలో పూత పట్టాయి. ద్రాక్ష తోటలోనికి వచ్చి ఆ పూతను నువ్వు ఒకవేళ భుజించగలిగితే, ఆ ద్రాక్ష తోట యొక్క పూత నీకేమిస్తుందనంటే ప్రియుని ఆకర్షించగలిగిన ఒక స్వరం ఇస్తుంది. ఆ స్వరము నిన్నేం చేస్తుందనంటే ప్రభువుతో పాటు ఒక్కటిగా ఒక ఏకముగా మరి ప్రభువుని నిన్ను చేస్తుంది. కనుక అలాంటి కృపతో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రండి ప్రభు యొక్క స్వరాన్ని వినడానికి.